अस्सलाम वालेकुम ఫ్రెండ్స్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్యాంటాస్టిక్ ఫ్యామిలీ విత్ రజియా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన కిచెన్లో ఒక స్పెషల్ రెసిపీ అయితే మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. స్పెషల్ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అనమాట. స్వీట్ రెసిపీ వచ్చేసి మెహరాజ్ తమ్ముడు అడిగారు అనమాట, आप गाजर का हलवा बना सकते क्या అని. క్యూ నై, ఎందుకు చేయం ఫ్రెండ్స్? మీ కామెంట్స్ అయితే మాకు చాలా ఇంపార్టెంట్. మీకోసం ఈరోజు అయితే స్పెషల్గా ఈ గాజర్ కా హల్వా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ క్యారెట్ హల్వాని 10 మినిట్స్లో అయితే వెరీ ఈజీ మెథడ్లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వెరీ ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనం గ్రేట్ చేసుకునే పని కూడా లేదు, వెరీ సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు చూపించేస్తాను. ఈ డెలీషియస్ క్రీమీ క్యారెట్ హల్వాని అయితే ప్రిపేర్ చేసేసుకుందామా. డెలీషియస్ క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఢిల్లీ క్యారెట్ని అయితే తీసేసుకున్నాను. ఢిల్లీ క్యారెట్ అయితే మన క్యారెట్ హల్వా ప్రిపేర్ చేయడానికి చాలా బాగుండిద్ది అనమాట. క్యారెట్ వచ్చేసి నేను 500 గ్రామ్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఇప్పుడు మనం ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకుందాం. ఇక్కడ క్యారెట్కి ఎడ్జెస్ని అయితే కట్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎడ్జెస్ అయితే మొత్తం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం క్యారెట్ని అయితే పీల్ చేసేసుకుందాం పీలర్ సహాయంతో. ఈ విధంగా క్యారెట్ మొత్తం మీద పీల్ అయితే తీసేసుకుందాం. విధంగా మొత్తం క్యారెట్ అయితే పీల్ చేసేసుకొని క్యారెట్ మొత్తం వాష్ చేసేసుకొని పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ క్యారెట్ మొత్తం వాష్ చేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ క్యారెట్ని మనం పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం. క్యారెట్ని గ్రేట్ చేయకుండా వెరీ ఈజీ ప్రాసెస్లో అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మనం మొత్తం క్యారెట్ని అయితే పీసెస్ లాగా కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. కుకింగ్ ప్రాసెస్లో వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి ఒక కుక్కర్ని అయితే తీసేసుకుందాం ఫ్రెండ్స్. మీ దగ్గర కుక్కర్ అవైలబుల్ లేకపోతే ఏదైనా మీరు పాత్రలో అయినా మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ కుక్కర్లో వచ్చేసి 150 గ్రామ్స్ నెయ్యి అయితే యాడ్ చేసేసుకుందాం. నెయ్యి కొద్దిగా మెల్ట్ అవ్వనిద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెయ్యి అయితే మనకి చక్కగా మెల్ట్ అయిపోయింది. ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మొత్తం క్యారెట్ని కుక్కర్లో అయితే వేసేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇలా క్యారెట్ మొత్తం వేసేసుకున్న తర్వాత ఒక గరిట సహాయంతో ఈ క్యారెట్ మొత్తం బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ఇందులో మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. పాలు యాడ్ చేద్దాం అనమాట. పాలు వచ్చేసి నేను 1/2 లీటర్ కంటే కొంచెం పైన యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కప్తో 2 కప్స్ పాలు అయితే నేను వేసేసుకుంటున్నాను. కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, ఇంకో కప్పు మిల్క్ కూడా యాడ్ చేసేసుకుందాం. పాలు వచ్చేసి 1/2 లీటర్ కంటే కొంచెం పైనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా మనం మిల్క్ అయితే యాడ్ చేయమన్నమాట. ఇదే మిల్క్ అనమాట క్యారెట్ హల్వాలో వచ్చేసి. ఇక్కడ 2 కప్స్ పాలు అయితే వేసేసుకున్నాం కదా. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకుందాం. విజిల్స్ అయితే కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. మనం కొంచెం కుక్కర్ చల్లారిన తర్వాత చెక్ చేసుకుందాము. కుక్కర్ తీసేటప్పుడు అయితే జాగ్రత్తగా తీయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్యారెట్ బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యారెట్ అయితే చక్కగా బాయిల్ అయిపోయింది, మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్లో స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. మనం కుక్కర్లో బాయిల్ చేసుకున్న క్యారెట్ని ఈ ప్యాన్లో అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. ఇలా క్యారెట్ మొత్తం ప్యాన్లో వేసేసుకున్న తర్వాత మన దగ్గర పొటాటో మ్యాషర్ అయితే ఉండిద్ది కదా ఫ్రెండ్స్. ఆ పొటాటో మ్యాషర్ తీసేసుకొని కొంచెం లైట్గా మనం క్యారెట్ని అయితే ప్రెస్ చేసేసుకుందాం. 2 మినిట్స్లో ఈ క్యారెట్ మొత్తం స్మాష్ అయితే చేసేసుకుందాం. ఇలా స్మాష్ చేయడం వల్ల హల్వా వచ్చేసి సాఫ్ట్గా ఇంకా స్మూత్గా రెడీ అయ్యిద్ది అనమాట. అంత బాగుండిద్ది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం క్యారెట్ని అయితే స్మాష్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం షుగర్ని కూడా యాడ్ చేసేసుకుందాం.
షుగర్ వచ్చేసి 1.5 కప్పు షుగర్ని అయితే నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. 1 కప్ అయితే షుగర్ వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా 1/2 కప్పు షుగర్ వేసేసుకుంటున్నాను. ఒకసారి షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యేటట్లు బాగా మిక్స్ చేసేసుకుందాము హల్వా మొత్తము. హల్వా అయితే మనకు దగ్గరగా థిక్గా అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. మీకు మళ్ళీ ఇంకోసారి షుగర్ మెజర్మెంట్ అయితే చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ కప్పుతో వచ్చేసి 1.5 కప్పు షుగర్ అయితే నేను వేసేసుకున్నాను. ఇలా క్యారెట్ హల్వాని అయితే కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి అడుగంటకుండా అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 కప్పు నేను కోవాని కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కోవాని వేయటం వల్ల రిచ్ టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్. మంచిగా క్యారెట్ హల్వాలో క్రీమీ టెక్స్చర్ వచ్చింది అనమాట. వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూనే ఉందాం ఫ్రెండ్స్. దగ్గరగా ఈ పాలు మొత్తం ఇంకిపోయి హల్వా టెక్స్చర్ రావాలన్నమాట. అప్పుడు దాకా ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటూనే నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకున్నాం ఇందులో. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కాజు యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ 1/2 కప్పు. మీకు కావాలంటే ఫ్రై చేసేసుకుని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నేను పచ్చి కాజునే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. పచ్చి కాజు యాడ్ చేయటం వల్ల క్యారెట్ హల్వాకి మంచి టేస్ట్ కూడా వచ్చింది. ఇంకా మధ్యలో ఈ జీడిపప్పు పలుకులు తగులుతూ చాలా బాగుండిద్ది అనమాట ఫ్రెండ్స్. మన క్యారెట్ హల్వా అయితే దగ్గరగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి టెక్స్చర్ అయితే ఎలా ఉందో, స్మూత్గా క్రీమీ టెక్స్చర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మన క్యారెట్ హల్వా వచ్చేసి ఇక్కడ. ఫ్రెండ్స్ డెలిషియస్ క్రీమీ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లో అయితే తీసేసుకుందాం ఇప్పుడు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లో అయితే తీస్తున్నాను క్యారెట్ హల్వాని. అంతే ఫ్రెండ్స్, వేడిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే రెస్టారెంట్ టైప్ క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది. రెస్టారెంట్స్ కంటే మించి ఉండిద్ది అనమాట ఈ క్యారెట్ హల్వా, అంత బాగుండిద్ది ఫ్రెండ్స్ మీకైతే నచ్చిందా? మీకైతే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా వీడియోస్కి లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోస్కి ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ ఈ వీడియోని వేరే వాళ్ళకి రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది. చూడండి ఫ్రెండ్స్ పైనుంచి మనం కాజుతో గార్నిష్ చేసేసుకున్న తర్వాత క్యారెట్ హల్వా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.